22వ వచనంలో ఈ యొక్క సంగతి అపోస్తలుడైన పౌలు ఏథెన్స్‌లో ఉన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఏమని తెలియజేశాడనంటే ఒకసారి చదువుదాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 22వ వచనంలో పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వార్లారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఇక్కడ పౌలు గారు ఏథెన్స్‌లో ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏథెన్సు వార్లారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. కాబట్టి ఏథెన్స్‌లో ఉన్నటువంటి వారు సమస్త విషయాలలో ఎటువంటి వారనంటే అతి దేవతా భక్తి కలిగినటువంటి వారు. వాస్తవానికి ఈ యొక్క సమాచారము మనం ఆలోచన చేసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు సహితము, మరి ప్రాముఖ్యంగా ఏజెన్స్లో ఉన్నటువంటి వారు కూడాను భక్తి విషయంలో అతి దేవతా భక్తి కలిగి ఉంటారు. చాలా భక్తి పరులు ఉంటారు. అయితే ఆ యొక్క భక్తి మనకు రక్షించదా కాదా అని ఒకసారి ఆగి ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే ఇక్కడ పౌలు గారు కూడాను అదే ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. మనం చదువుకుంటూ వెళితే ముందుకెళ్తే, మీరు అన్ని విషయాల్లో భక్తి కలిగి ఉన్నారు, సమస్త విషయాల్లో భక్తి కలిగి ఉన్నారు, చాలా భక్తి పరులు మీరు అని మెచ్చుకున్నటువంటి పౌలు గారు, మీరు కలిగి ఉన్నటువంటి భక్తి మీకు సృష్టించినటువంటి ఆ దేవుని మీద సరైన విధానంలో ఉందా లేదా ఒకసారి ఆలోచన చేసుకోండి అని చెప్తారు. మనం కూడాను ఆలోచన చేద్దాం. మనం భక్తి కలిగి ఉన్నాం. మనం కలిగి ఉన్నటువంటి యొక్క భక్తి జ్ఞానానుసారమైనదేనా, మనకు రక్షించేదేనా? కాబట్టి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనము కలిగి ఉన్నటువంటి భక్తి, దేవుని మీద కలిగి ఉన్నటువంటి భక్తి, మనం నమ్ముకున్నటువంటి దేవుడు సత్యవంతుడు, ఆ సత్యవంతుడైనటువంటి దేవుని మీద సత్యం ఉన్నామా లేదా, ఆ దేవుని గురించినటువంటి అవగాహన కలిగి ఉన్నామా లేదా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీరు సమస్త విషయంలో అతి దేవత భక్తి కలిగి ఉన్నారు. సమస్త విషయంలో. ఇంకా ఒక ఆశ్చర్యమైన సంగతి ఏమిటనంటే 23వ వచనములో ఏమని చెప్తున్నాడంటే, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా. ఏథెన్సు పట్టణంలో పౌలు గారు సువార్త పరిచర్య నిమిత్తం వెళ్ళి ఆ పట్టణంలో సంచరిస్తూ తిరుగుతూ ఏథెన్సు వారు నిలబెట్టుకున్నటువంటి దేవతా ప్రతిమలను చూస్తూ ఉన్నాడు పౌలు గారు. చూస్తూ వెళ్తుంటే ఒక దేవత ప్రతిమ కనిపించింది. ఆ దేవత ప్రతిమలో, లేకపోతే అక్కడ ఆ ప్రతిమ దగ్గర ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం దగ్గర ఏమని వ్రాయబడి ఉందో అది విషయం తెలియజేస్తున్నాడు. చూడండి, ఒక బలిపీఠం నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది అన్నది. పౌలు గారు తిరుగుతూ సంచరిస్తూ చూస్తూ ఉన్నాడు. చాలా దేవత ప్రతిమలు ఉన్నాయి. వాటి మీద ఆ దేవతలకు పేర్లు పెట్టి ఆ దేవతల పేర్లు రాసి ఉన్నారు. అయితే ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠంకి ఏమని రాశారంట, తెలియబడని దేవునికి అని. అంటే అర్థం ఏంటి? వారికి తెలిసినటువంటి దేవతలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికీ పేర్లు రాశారు. పేర్లు రాసిన తర్వాత వారి యొక్క ఆలోచన ఏమిటనంటే, ఇంకా మాకు తెలియకుండా వేరే దేవుడు ఉండవచ్చు. ఆ దేవుడికి గుడి కట్టకపోతే, ఆ దేవుడికి బలిపీఠం కట్టకపోతే, ఆ దేవుడు మా మీద కోపగించి మమ్మల్ని ఏమైనా చేసేవచ్చేమో, కాబట్టి మాకు తెలియకుండా ఉన్న దేవుడిని కూడా ఒక బలిపీఠం కట్టేద్దామని వాళ్ళు కట్టేసి, మాకు ఏ దేవుడు అయితే తెలియదో ఆయన కోసం కట్టేమని. ఈ బలిపీఠము ఎవరి కోసం అని అంటే, మాకు
తెలియని దేవుని కోసం అని, తెలియబడని దేవునికి అని బలిపీఠం దగ్గర రాస్తారు. అది వాళ్ళకి భక్తి ఉంది. భక్తి ఉందా లేదా? చాలా భక్తి ఉంది. దేవుని పట్ల చాలా భక్తి ఉంది. ఒకవేళ దేవునికి అంత భక్తి లేకపోతే ఆ పని చేసి ఉండేవారు కాదు. అంత భక్తి ఉంది కాబట్టే దేవుడు మా మీద కోపగిస్తాడేమో అని మేము చేయాల్సిన పని సమస్తం చేద్దామని దేవునికి బలిపీఠం కడుతూ, ప్రతిమలు కడుతూ సమస్తం చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ పౌలు గారు సువార్త చెబుతూ, మీకు తెలియబడని దేవుడని ప్రతిమ లేదా బలిపీఠం ఉంది, ఆ తెలియబడని దేవుడు ఎవరో తెలియజేస్తానని పౌలు గారు సమాచారము తెలియజేస్తూ ఉన్నాడు. అది అయితే లోకములో ఉన్నటువంటి వారు దేవుని గురించినటువంటి సరైన అవగాహన లేదు. అసలు లోకంలో ఉన్నటువంటి వారు ఎలాగూ దేవుణ్ణి చేసుకున్నారని అంటే, ఒకసారి మనము 29వ వచనం చదువుదాం. 29వ వచనము. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, మానవులు ఎవరు? దేవుని సంతానం. 26వ వచనంలో చెప్తాడు, మరి యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. కాబట్టి దేవుడే ఒకని నుండి, ఆ ఒక వ్యక్తిని కూడా దేవుడే సృజించాడు. ఆ సృజింపబడినటువంటి ఆ ఒకని నుండి దేవుడు ఏం చేశాడనంటే ప్రతి జాతి మనుషులను సృష్టించడం జరిగింది. కాబట్టి మనమందరూ కూడా ఎవరి సంతానం అన్నమాట? దేవుని యొక్క సంతానం. మనం దేవుని సంతానమే ఉండి ఏం చేయకూడదు ఇక్కడ చెప్తున్నాడు. వాళ్ళు ఏం చేశారో ఆ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాడు 29వ వచనంలో. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, మనం దేవుని యొక్క సంతానము, దేవుని సంతానమై ఉన్నటువంటి మనము ఏం చేయాలనో ఏం చేయకూడదో అక్కడ చెప్తున్నాడు. మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార, అయితే మనుషులు ఏం చేస్తున్నారంట? మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన. కాబట్టి మనుషులు చమత్కారంగా కల్పించి మలుచుకున్నారు. కొన్ని ఆ మలుచుకున్న దాంట్లోనే పౌలు గారు చూస్తూ దాని గురించి చెబుతూ ఏది వాస్తవమో తెలియజేస్తూ ఉన్నారు. మనుషులు అంటే ఏం చేసుకున్నారు? కొందరు మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు అన్నారు. కాబట్టి ఇది మనుషులు తమ జ్ఞానం చేత చమత్కారంగా కల్పించేది మలుచుకున్నారు. ఎలాగంట మలుచుకున్నారు? బంగారము, వెండి, రాతిని దేంట్లో మలుచుకున్నారంటే వాళ్ళు దేవత్వం ఉంది దీంట్లో అని మలుచుకోవడం జరిగింది. అది రోమపత్రిక 1వ అధ్యాయంలో దాని గురించి ఏమని చెప్పాడనంటే, రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇది మనుషులు చమత్కారంగా కల్పించి మలచబడినటువంటి వెండి బంగారంతో చేసినటువంటి ప్రతిమలు. ఇది మనుషులు చమత్కారంగా కల్పించుకున్నారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఏమిటనంటే మనము సేవిస్తున్నటువంటి దేవుడు, మనము ఏ దేవుని మీద భక్తి కలిగి ఉన్నామో ఆయనకు ఏం ఉండాలని తలంచాలనంటే దేవత్వము ఉందా లేదా అని తలంచి ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఉంది. మీరు దీంట్లో దేవత్వం ఉంది అని తలస్తున్నారు కదా, దీంట్లో లేదు అనేసి వాస్తవానికి పౌలు గారు. దేంట్లో? బంగారంలో కానీ వెండిలో కానీ రాతిలో కానీ ఏం లేదు, దేవత్వం లేదు అని. మరి దేవత్వము ఎక్కడ ఉంటుంది? ఎవరైతే దేవుడో ఆయనలో ఉంటుంది దేవత్వం. ఇంతకీ దేవత్వము అనంటే దేవుని యొక్క తత్వము అని అర్థం, లేదా దేవుని యొక్క
స్వభావము, దేవుని యొక్క గుణలక్షణము. దేవత్వం అని అంటే దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క గుణలక్షణములు అని అర్థం. ఈ దేవత్వము లేకపోతే దేవునికి సంబంధించినటువంటి స్వభావము రెండు విధాలుగా ఉంటుంది. ఆ రెండు విధాలు ఏమిటనంటే ఇదే రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో ఏమని చెప్తున్నాడనంటే ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తియు దేవత్వము అంట. కాబట్టి ఆయన అంటే దేవుడు, దేవునికి ఏముందనంటే అదృశ్య లక్షణాలు ఉన్నాయి. అంటే మన కంటికి కనబడినటువంటి దేవునికి లక్షణాలు ఉన్నాయి, అదృశ్య లక్షణములు. అది ఏమిటంటే ఒకటి నిత్య శక్తి, శక్తికి సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నాయి. రెండవది దేవత్వము అన్నాడు. దేవత్వం అని అంటే దేవుని యొక్క వ్యక్తిత్వ స్వభావము, వ్యక్తిత్వ స్వభావము. కాబట్టి ఈ రెండు విధానాల్లో ఎవరైతే ఈ స్వభావాలు కలిగి ఉంటారో, ఈ లక్షణాలు కలిగి ఉంటారో వారు దేవుడు. కానీ ఈ స్వభావం లేకుండా దేవుడు అవ్వరు. అది ఏదైనా సరే స్వభావాన్ని బట్టి ఇది పలానది అని గుర్తిస్తాం. కొన్నిసార్లు బంగారమే కానివ్వండి, నిజంగా నాకైతే గుర్తించడం తెలీదు ఏది బంగారమో ఏది నకిలీ బంగారమో. కొన్నిసార్లు మోసపోతుంటారు కదా, మోసపోతుంటారా? ఏది బంగారమో ఏది కాదో దేని బట్టి గుర్తిస్తారు? బంగారంకు ఉన్నటువంటి స్వభావం ఉంటుంది. ఏంటి స్వభావము, లక్షణము? బంగారము దేంతో అది పరీక్షిస్తారు? అగ్ని పరీక్ష చేత అది పరీక్షింపబడుతుంది. అగ్నిలో పుటం వేసినప్పుడు కరిగి ఒక ముద్దలాగా అవుతుంది బంగారం. అయితే అది బంగారం కాకపోతే ఏమవుతుంది? అంటే బంగారం ఉన్నటువంటి స్వభావం వేరు. ఆ స్వభావాన్ని బట్టి ఇది ఏమని గుర్తిస్తాము? బంగారం అని గుర్తిస్తాం. అది బంగారం అయినా మరి ఏదైనా సరే దేనికైనా ఒక స్వభావం ఉంటుంది. స్వభావాన్ని బట్టి ఇది ఫలానిది అని గుర్తిస్తాం. ఎగ్జాంపుల్గా మానవుడే ఉన్నాడు. మానవునికి ఏముంటుంది? మానవత్వం ఉంటుంది, మానవ స్వభావం. కొన్నిసార్లు జంతువుల్లాగా మనుషులు ప్రవర్తిస్తే మనుషుల్ని పోల్చి తిడుతుంటారు. ఇంత ఎదిగావు దేంట్లాగా, ఇలా ఎదిగావు కానీ నీకేం లేదు, బుద్ధి లేదు, ఇంకా బుద్ధి రాలేదా అని. అంటే మనిషికి ఏముంటుంది అనమాట, కొన్ని గుణాలు, కొన్ని జ్ఞానము మనిషికి దేవుడు ఇచ్చాడు ప్రత్యేకించి. యోబు గ్రంథంలో చెప్పినట్టుగా అడవి పక్షుల కంటే భూజంతువులు అన్నిటికంటే మనిషికి అధిక జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు. ఆ తెలివితేటలు లేకుండా ఎలా పడతలా ప్రవర్తిస్తున్నారు అని తిడుతుంటారు కొన్నిసార్లు. ఇంతగా ఇలా ఎదిగావు కానీ నీకు బుద్ధి లేదా అని. అంటే మనిషి ఎలాగ ఉండాలో ఇక స్వభావము, గుణము లేదా తెలివితేటలు అనేది ఉంది. దాన్ని బట్టి మనిషి అని. ఎగ్జాంపుల్గా కేవలం 2 కాళ్ళు 2 చేతులు ఉంటే మనుషులు అయిపోతారా? స్వభావాన్ని బట్టి మనుషులు అవుతారా? స్వభావాన్ని బట్టి మనుషులు అవుతారు. అది ఏదైనా సరే దానికి ఉన్న స్వభావాన్ని బట్టి ఇది అందరినీ గుర్తిస్తాం. అలాగే దేవుడు అని అన్నామనంటే దేవునికి ఏముంటుంది? దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఉన్నాయి. అదేంటి? ఒకటి శక్తికి సంబంధించింది, రెండవది ఆయన వ్యక్తిత్వ స్వభావానికి సంబంధించింది. ఈ 2 విధానాల్లో దేవుడు ఎటువంటి స్వభావం కలిగిన వాడో, ఎటువంటి లక్షణాలు కలిగిన వాడో కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. ముందుగా దేవుని యొక్క శక్తికి సంబంధించి దేవుడు ఎటువంటి వాడో ఆ యొక్క విషయాన్ని, మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనము భక్తి కలిగి ఉన్నటువంటి ఆ దేవుడు, ఆయన మీద మనం భక్తి కలిగి ఉన్నామా లేదా ఒకసారి మనకి విశ్వాసాన్ని పరీక్షించినట్టుగా దేవుని యొక్క లక్షణాల గురించి కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. అందులో మొదటిగా దేవుని యొక్క శక్తికి సంబంధించి దేవుడు ఎటువంటి వాడు, ఎటువంటి శక్తి కలిగి ఉన్నవాడు అని ఆలోచన చేయగలిగితే మొదటి విషయము ఆదికాండం 17వ అధ్యాయంలో
దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు తన శక్తికి సంబంధించి ఎటువంటి శక్తి సంపన్నుడో ఆయనే తెలియజేశాడు. ఈ యొక్క విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను. దేవుడు అబ్రహాంతో ఏమని చెప్పాడు? నేను సర్వశక్తి గల దేవుడను. సర్వశక్తి గల దేవుడను అంటే అర్థం ఏంటి? నేను సమస్తము చేయగల సమర్థుడిని. అంటే దేవుడు సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు అని అంటే దేవుడు సమస్తం చేయగలుగుతాడు. ఆయన శక్తికి సంబంధించి దేవుడు ఇది చేయలేడు అనడానికి లేదు. ఎగ్జాంపుల్గా ఈ సృష్టి ఉంది, ఎలా చేశాడు దేవుడు? దేన్ని పేరు చెప్పి దానికి అది కలుగును గాక అంటే కలిగాయి. తన మహత్తు గల మాట చేత సర్వమును సృష్టించాడు దేవుడు. అంత శక్తి సంపన్నుడు దేవుడు. కాబట్టి దేవునికి సంబంధించినటువంటి లక్షణాలు, శక్తికి సంబంధించిన లక్షణాలు, దేవుడు సర్వశక్తిమంతుడు. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తం సాధ్యం. దేవుడు సమస్తం చేయగల శక్తి సంపన్నుడు, సమర్థుడు దేవుడు. కాబట్టి దేవుడు సర్వశక్తిమంతుడు. నిజంగా మనం నమ్ముకున్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడని నమ్మితే ఆయన మీద మన విశ్వాసం ఎలా ఉంటుంది? దేవుడు సమస్తం చేయగలుగుతాడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని నమ్మితే మనం ఈ లోకంలో దేనికైనా భయపడతామా? ఎందుకు భయపడము? మనం నమ్ముకున్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైతే ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు కొందరు భయపడిపోతుంటారు. భయపడతారా? చాలామంది భయపడుతుంటారు. ఎగ్జాంపుల్గా కొందరు ఎక్కడైనా ప్రయాణానికి బయలుదేరినప్పుడు బయటికి వస్తున్నారు, నల్లపిల్లి అడ్డు వచ్చింది. అప్పుడు ఏం చేసుకుంటారు? వాళ్ళ ప్రయాణం కూడా ఆపేసుకుంటూ ఉంటారు. ఏం చేసిందని? అది ఏం చేసిందని? మనం నమ్ముకున్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైతే మన విశ్వాసము ఆయన మీద సరైన విధానంలో మనం ఉంచగలిగితే మనం ఏ ప్రయాణికైనా దేనికైనా ప్రార్థన చేసి ధైర్యంతో ముందుకు వెళ్ళిపోవడం. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శక్తి దేవుని శక్తి ముందు పనిచేయదు. నిర్గమకాండం కనుక అర్థమవుతే దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి శకునగండ్ర శక్తి, మంత్రాలు, వాటన్నిటికీ మించినది దేవుని శక్తి అని దేవుడు రుజువు చేశాడు మోసే ద్వారా. ఆ యొక్క విషయాలు మీకు తెలిసి ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శక్తి దేవుని శక్తి ముందు పనిచేయదు. కాబట్టి దేనికి క్రైస్తవుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎటువంటి వాడనంటే సర్వశక్తిమంతుడు, ఏమైనా చేయగలిగే దేవుడు తన చిత్తానుసారంగా. కాబట్టి దేవుడు సర్వశక్తిమంతుడు. రెండవదిగా దేవుడు ఎవరనంటే కీర్తనల గ్రంథము 139వ కీర్తనలో ఒక విషయాన్ని చెప్తూ ఉంటాడు దావీదు గారు. దేవుడు ఎటువంటి వాడో చదువుదాం మొదటి నుంచి. అన్ని విషయాలు ఆలోచన చేయడానికి ఉండదు, సమయాన్ని బట్టి కొంచెం నేను ముందుకు వెళ్తాను, దాటి వెళ్తాను. కొన్ని విషయాలు స్పీడ్గా వెళ్దాం. 139వ కీర్తన మొదటి నుంచి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దావీదు గారు అంటున్నారు, యెహోవా నువ్వు నాకు ఎలా తెలుసుకొని ఉన్నావు అని చెప్తున్నాడు. పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అన్నాడు. అంటే దేవుడు ఒక మనిషి గురించి పరిశోధించి తెలుసుకోగలిగినవాడు దేవుడు. అంటే తెలుసుకోగలిగినంత ఏముంది? దేవునికి జ్ఞానం ఉంది. అది ఎలా పరిశీలన చేసి తెలుసుకున్నాడు అని అంటే దేవుడు కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. దావీదు గారు అంటున్నారు,
దేవుడు ఎటువంటి జ్ఞాన సంపన్నుడు అని అంటే చెప్తున్నాడు అక్కడ, నాకు తలంపు పుట్టక మునుపు. తలంపు పుట్టక మునుపు అంటే అర్థం ఏంటి? ఆలోచన రాకుండా. మేము ఏదైనా ఒక పని చేయాలన్నా, ఏం చేయాలన్నా ఫస్ట్ ఆ పని చేయాలి అనేది ఎక్కడికి వస్తుంది? ఎక్కడ వస్తుంది? మన తలంపు దగ్గర వస్తుంది. అవునా కదా? మన ఆలోచన చేస్తే కదా ఏ పనైనా చేస్తాము. ఆలోచనే లేకుండా ఏ పనైనా చేస్తామా? ఏ పని చేయం. ఫస్ట్ ఆలోచన చేస్తాం. ఆలోచన చేసిన తర్వాత ఈ పని ఎలా చేయాలో దానికంటూ ఒక ప్రణాళిక వేసుకుంటాం. ఆ తర్వాత ఆ పని చేయడానికి ముందుకెళ్తాం. ఫస్ట్ తలంపు రావాలి, మనసు అప్పుడు పని చేస్తుంది. ఇది ఇలా చేస్తే బాగుంటుందని మనసు చెప్తుంది, మన మనస్సాక్షి మనకు. అప్పుడు దాన్ని బట్టి తలంపులో వచ్చినట్టు ఆలోచనను బట్టి మనసు మనకు చెప్పినటువంటి మనస్సాక్షి దాన్ని బట్టి బలపరచబడి మనము ఈ పని ఇలా చేద్దామని ప్రణాళిక వేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అది మానవుని యొక్క జ్ఞానం. కానీ దేవుడు అంటున్నాడు, నాకు తలంప పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. అంటే మనం ఏమి ఆలోచన చేస్తామో అసలు ఆలోచన చేయకుండా ముందే ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అంటే మనం ఏం ఆలోచన చేస్తామో కూడా దేవునికి ముందే తెలుసు. చూడండి, నాకు తలం పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అని. మాట నా నాలుకకు రాకముందే ఏమేమి మాట్లాడతామో దేవునికి పూర్తిగా తెలుసు. కాబట్టి దేవునికి సమస్తం తెలుసు అని అంటే దేవుడు సర్వజ్ఞాని. మనము ఏం ఆలోచన చేస్తామో అది ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఎప్పుడు ఏం ఆలోచన చేస్తామో ఏం మాట్లాడతామో దేవునికి సమస్తం తెలుసు. రేపటికి మనం ఏమేమి మాట్లాడతామో ఏమేం చేస్తామో ఎక్కడ ఉంటామో మనకు తెలుసా? తెలీదు. కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు సర్వజ్ఞాని, సమస్తం ఎరిగి ఉన్నవాడు దేవుడు. దేవునికి తెలియదు అనడానికి ఏమి లేదు, దేవునికి సమస్తం తెలుసు. దేవుడు సర్వజ్ఞాని అన్న సంగతి మనకు తెలిస్తే దేవుని ముందు ఏదైనా దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తామా? నేను చెప్పిన విషయం మీకు అర్థమైందో లేదో? దేవుడు సర్వజ్ఞాని. దేవుని దగ్గర మనం ఏం చేయలేము, ఏది దాచిపెట్టలేము. దాచిపెట్టలు అనేది ఉండదు దేవుని దగ్గర. మరుగై ఉన్న సంగతులు సైతము ఆయన బయటికి తీసుకురాగలిగిన అటువంటి జ్ఞాన సంపన్నుడు దేవుడు. కాబట్టి నిజంగా దేవుడు సర్వజ్ఞాని అని నమ్మితే మన భక్తి ఎలాగుంటుంది అంటే యథార్థంగా ఉంటుంది. మనం ఒక్కరున్నా ఇద్దరున్నా ఎవరితో కలిసి ఉన్నా సరే, ఇక్కడ కూర్చున్నప్పుడే కాకుండా ఎక్కడున్నా సరే, ఎందుకంటే మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి యథార్థంగా ఉంటాం. నటన భక్తి అనేది ఉండదు, ఎందుకంటే దేవునికి సమస్తం తెలుసు కాబట్టి. తర్వాత దేవుడు సర్వజ్ఞాని మాత్రమే కాదు కానీ కిందన చెప్తున్నాడు ఏమైనా అంటే, చదువుదాం కంటిన్యూగా. వెనుకకును ముందుకును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు, ఇట్టి తెలివి నాకు మించినది. ఇటువంటి తెలివి మనుషులకి ఏమైనది? అది మించింది. ఇది మనిషి అలాంటి తెలివితేటలు కలిగినవాడు కాదు, మనిషి తెలివితేటలు మించినది ఇది. అది అగోచరము, అది నాకు అందదు. ఇంకా మనిషి జ్ఞానానికి అందదు. అది చెప్తున్నాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంకి ఎక్కినాను, నీవు అక్కడనున్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. తర్వాత చెప్తున్నాడు, నీకు సమస్తం తెలుసు అని చెప్పి తర్వాత ఏమని చెప్తున్నాడంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు అని చెప్తున్నాడు. అంటే ఏంటి? దేవుడు సర్వవ్యాప్తి. అంటే ఒకే సమయంలో అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉండగలిగినవాడు దేవుడు.
ఇప్పుడు ఇక్కడ మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం, ఈ కూడికి ఏర్పాటు చేసుకుంటాం. దేవుడు చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. ఇదే సమయంలో ఇక్కడ ఒక దగ్గర జరుగుతుందా? లేదు. చాలా చోట్ల జరుగుతుండదు. కానీ అన్ని స్థలాల్లో కూడా ఒకే సమయంలో చూసేయగలిగిన వాడు, ఉండగలిగిన వాడు దేవుడు. సర్వవ్యాప్తి. మనమే ఉన్నాం కదా. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ లోకంలో ఉన్నటువంటి వారు కూడా చాలామంది దేవుడని నమ్ముకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామందికి మామూలుగా పేర్లో కృష్ణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, ఇంకా ఆంజనేయ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఇటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళేనా? లేదు. రాముడు భార్య పేరేంటి? సీత. సీతకి ఒకనొక సందర్భంలో ఒకరు ఎత్తుకొని పోతారు తెలిసిన. ఎవరు? రావణాసుడు. రావణాసుడు మాయాచూరి రూపంలో వచ్చి, జింక రూపంలో వచ్చి రాముడిని మోసం చేస్తారు. ఫస్ట్ రాముడి జింకను పట్టుకోవడానికి వెళ్తాడు, జింక దొరకదు. జింక కాదు వాస్తవానికి. రావణాసుడే మాయాచూరి రూపంలో వచ్చి రాముడిని దూరం తీసుకెళ్ళి సీతను ఎత్తుకెళ్ళిపోతారు. సీతను ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత రాముడు ఏడుస్తుంటారు. ఏమని? సీత జాడ ఏమయ్యానో నాకు తెలియదని రాముడు ఏడుస్తుంటాడు. విషయం గమనించండి. దేవత్వం కలిగినటువంటి వారు దేవుడు. దేవత్వంలో శక్తికి సంబంధించినటువంటి వాళ్ళు ఏమై ఉండాలంటే సర్వశక్తిమంతులు. సర్వశక్తిమంతులు అంటే సమస్తం చేయగలిగిన వాళ్ళు అయి ఉండాలి. రెండవది సర్వజ్ఞాని. సర్వజ్ఞాని అంటే అర్థం ఏంటి? సమస్తం ఎరిగి ఉన్నవారు దేవుడు. సీత దేవత అయితే వచ్చినవాడు రావణాసుడని. రావణాసుడు రూపంలో రాలేదు. ఎలాగొచ్చాడు? కాదు, సీత దగ్గర అడుక్కునే వాడిలాగా వచ్చాడు. భిక్షం అడుక్కోవడానికి వచ్చిన వాడు రావణాసుడు అన్న సమాచారం సంగతి సీతకి దేవత అయితే తెలుస్తుందో తెలీదా? తెలుస్తుంది. ఒకటి, రాముడు దేవుడే అయితే వచ్చింది జింక కాదు రావణాసుడు మాయాచూరి రూపంలో వచ్చాడని. లేకపోతే సీతను ఎత్తుకెళ్ళిన తర్వాత సీతను ఎత్తుకెళ్ళింది రావణాసుడు, నేను తీసుకొస్తానని సర్వశక్తిమంతుడై ఉండి సమస్తం తెలిసి ఉన్నటువంటి వాడై ఉండి ఈ పని చేయగలిగేవాడా కాదా? అంటే అర్థం ఏంటి? దేవునికి ఉండాల్సినటువంటి లక్షణాలు వారిలో ఏమని అర్థము? లేదని అర్థం. మరి దేవునికి ఉండాల్సిన లక్షణాలు లేకపోతే వాళ్ళలో దేవుడు అవుతారు? చాలా సంగతులు ఉన్నాయి, నేను విడిచిపెడుతున్నాను. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, తర్వాత సర్వవ్యాప్తి, ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలిగిన వాడు. కాకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ స్వభావాలు ఎక్కడనే తీసుకెళ్ళి పెట్టండి, దేవుడు అనబడుతున్నట్టు వారు ఎవరి దగ్గర కూడా ఉండదు. యెహోవా దేవుడు అని మనం నమ్ముతున్నాం కదా, ఆయన దగ్గర తీసుకెళ్ళి పెట్టండి, చాలా లక్షణాలు దీనికి మించి ఇంకా కనిపిస్తుంది. కాబట్టి మనం నమ్ముకున్నటువంటి దేవుడు సత్యదేవుడైనా ఆలోచన చేద్దాం. ఇంకా చాలా సమాచారం ఉంది దేవునికి శక్తికి సంబంధించి. ఆయన ఆత్మస్వరూపుడు, అదృశ్యుడు కాబట్టి నాశనం లేనటువంటి వాడు. ఆయన సమీపింపరాని తేజస్సులో వసిస్తున్నటువంటి అమరుడు. అమరుడు అంటే అర్థం ఏంటి? చావులేనివాడు. అటువంటి స్వభావము కలిగినటువంటి దేవుడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు. లేకపోతే దేవుడు అన్నటువంటి వ్యక్తికి అటువంటి స్వభావాలు ఉండాలి. నేను విడిచిపెట్టినాను కొన్ని సంగతులు శక్తికి సంబంధించి. రెండవదిగా వ్యక్తిత్వ స్వభావం, గుణలక్షణాలకు సంబంధించి కూడా దేవుడు దేవత్వం కలిగిన వాడై ఉండాలి. అది ఏమిటంటే నేను సింపుల్గా చెప్పేస్తాను. మనం నమ్ముకున్నటువంటి దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమస్వరూపి అని అంటే ప్రేమై ఉన్నాడు దేవుడు. దేవుడు మానవులందరినీ ప్రేమించి ఏం చేశాడు? తన యొక్క ఏకైక కుమారుడిని క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి బలియాగం చేయడం జరిగింది. అది దేనికి? దేనికి? అది మానవులను ప్రేమించాడు కాబట్టి తన కుమారుని బలి చేశాడు. కాబట్టి ఆయన ప్రేమ స్వరూపి. ఇంకా దేవుడు ఎలాంటి వాడనంటే
సింపుల్గా చెప్పేస్తున్నాను. దేవుడు సత్యస్వరూపి. సత్యస్వరూపి అంటే అర్థం ఏంటి? అబద్ధం దేవుడిలో ఏం లేదనంటే అబద్ధం అబద్ధం అనేది లేదు. దేవుడు సత్యవంతుడు, సత్యవర్తనుడు, సత్యస్వరూపి. సత్యమునకు రూపం దేవుడు, సత్యస్వరూపి. దేవుడు అబద్ధం ఆడనేరనివాడు. అబద్ధము ఎంత వాళ్ళు మాట్లాడతారు పిల్లలు? చిన్నపిల్లలు కూడా అబద్ధం మాట్లాడుతుంటారు. చిన్నపిల్లలు అబద్ధం మాట్లాడింది దేవుడు మాట్లాడలేదు. దేవునికి ఏం కదంటే చేత కాదు. దేవునికి దేనికి అబద్ధం మాట్లాడడం దేవునికి చేత. దేవుడు సత్యస్వరూపి అని నమ్మితే క్రైస్తవులైన మనము సహోదరులతో ఎలా ఉంటాము? ఏం మాట్లాడతాము? సత్యమే మాట్లాడాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో తెలియజేయడం జరిగింది. మీరు ఒకరినొకరు అవయములై ఉన్నారు కాబట్టి అబద్ధం మాట్లాడటం మాని సహోదరులతో సత్యమే మాట్లాడాలి అని గ్రంథం చెప్పింది. కాబట్టి మనం నమ్ముకున్నటువంటి దేవుడు సత్యవంతుడు. కాబట్టి మనం కూడా సహోదరులతో ఏం మాట్లాడాలి? సత్యమే మాట్లాడాలి. సత్యం కాకుండా అబద్ధం మాట్లాడుతుంటే అబద్ధమునకు జనకుడు ఎవరు? సాతాను. కాబట్టి మనం అబద్ధం మాట్లాడుతున్నామంటే ఎవరి సంబంధులమని అర్థము? సాతాను సంబంధం. ఒక ఇక్కడ వస్తున్నా, దేవుని నమ్ముకున్నామని చెప్తున్నా, మన జీవితం మారకపోతే, మన అబద్ధంతో మన జీవితం గడుపుతుంటే పేరుకి ఇక్కడ వస్తాం. కానీ మనం ఎవరి సంబంధులై ఉంటామని అంటే సాతాను సంబంధులై ఉంటాం. కాబట్టి దేవుడు సత్యవంతుడు. మనం కూడా ఎలాగుందాం? సత్యవంతులుగానే ఉందాం. అబద్ధం మానేసి ఇతరులతో కూడాను సత్యమే మాట్లాడదాం. ఇంకా దేవుడు ఎలాంటి వాడనంటే నీతి స్వరూపుడు. అంటే పాపం చేయలేనివాడు. దేవుడికి పాపం చేయడానికి చేత కాదు. ఇందాక మనము దేవుడు సర్వశక్తిమంతుడని చూసాం కదా. అంటే సమస్తం చేయగలిగినాడు. దేవునికి చేయలేనటువంటిది ఏమీ లేదు, ఏ పని కూడా. కానీ దేవుడికి చేత కొన్ని పనులు కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఆయన వ్యక్తిత్వ స్వభావానికి సంబంధించి దేవునికి కొన్ని పనులు చేత కాదు. అదేమిటంటే తన స్వభావానికి విరోధంగా ఏ పని చేయలేడు దేవుడు. దేవుడు నీతి స్వరూపుడు, పాపం చేయలేడు. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అని అంటే పాపం లేనివాడు. దేవుడు పాపం చేయలేడు, నీతిమంతుడు. దేవుడు పాపం లేనివాడు, పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడని నమ్మితే మనం కూడా ఎలా ఉంటాము? పరిశుద్ధులుగా ఉంటాం, నీతిమంతులుగా ఉంటాం. పాపం జోలికి వెళ్ళకుండా మన జీవితాలు కాపాడుకుంటాం. కాబట్టి మనం నమ్ముకున్నటువంటి దేవుడు అటువంటి వాడు. ఈ లోకంలో దేవుడు అనబడుతున్నటువంటి వారే మనుషులు కొంతమంది ఇటువంటి స్వభావం లేక అపవిత్రమైన జీవితాలు కలిగి ఉన్నటువంటి వారిని కూడా దేవుడు అని అంటుంటారు. చివరిగా మనం చదువుకున్నటువంటి వచన భాగం చదువుతాం. దేవుడు అంటే ఒకటి మనం శక్తికి సంబంధించి ఏం ఆలోచన చేసాము? సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆత్మస్వరూపి, అమరుడు అంటే చావు లేనివాడు, ఇంకా అదృశ్యుడు, అక్షయుడు, చాలా చూడవచ్చును. దేవుని శక్తికి సంబంధించి దేవుని యొక్క వ్యక్తిత్వ స్వభావానికి సంబంధించిన లక్షణాలు ఏమిటంటే దేవుడు ప్రేమస్వరూపి, సత్యస్వరూపి, పరిశుద్ధుడు, నీతి స్వరూపుడు. ఇది దేవునికి స్వభావం. ఇది దేవత్వం. అంటే దేవుడు కలిగి ఉండాల్సినటువంటి లేదా దేవునికి ఉండేటువంటి లక్షణాలు, స్వభావం. పౌలు గారు చెప్పాడు కదా అపోస్తలుల కార్యగ్రంథము 17:29 మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారం నైనను వెండినైనను రాతినైనను దేవత్వములని తలంపకూడదు అని. ఒకసారి ఆలోచన చేయండి. బంగారంలో దేవత్వం ఉంటుందా? దేవత్వం అంటే ఏంటి? దేవుని యొక్క లక్షణాలు. బంగారంలో ఉంటుందా? వెండిలో ఉంటుందా? రాతిలో ఉంటుందా? ఏ ప్రతిమలో అయినా ఉంటుందా? దేవునికి స్వభావం ఉండదు. కానీ లోకంలో ఉన్నటువంటి వారు అజ్ఞానం చేత ఏం మాట్లాడుతుంటారంటే మేము ప్రతి దాంట్లో దేవుణ్ణి చూసుకోగలుగుతున్నాం, మీరు చూడగలుగుతున్నారని అడుగుతున్నారు. ప్రతి దాంట్లో దేవుని స్వభావం ఎలా ఉంటుంది?
మీరు వినే ఉంటారు ఈ మాట, బహుశా యూట్యూబ్లో కానీ ఎక్కడెక్కడ కొందరు మాట్లాడుతూ ఉంటారు. మేము ప్రతి దాంట్లో దేవుణ్ణి చూస్తుంటాం, దేవుని రూపం చూస్తుంటాం. ప్రతి దాంట్లో దేవుని రూపం ఎలా ఉంటుంది, దేవుని స్వభావం ఎలా ఉంటుంది? ఎవరైతే దేవుడై ఉన్నారో ఆయనకి ఒక స్వభావం ఉంటుంది. దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు ఆత్మై ఉన్నారు. ఆత్మై ఉన్నటువంటి దేవుణ్ణి ప్రతిమలలో ఎలా చూడగలుగుతాం? అందుకే రోమపత్రికలో చెప్పాడు కదా, అక్షయుడగు దేవుణ్ణి క్షయమగు మనుషుల యొక్కయు పురుగుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు ప్రతిమ రూపముగా మార్చిరి అని చెప్పారు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి వాళ్ళ మార్చుకున్నారు. మన యొక్క విశ్వాసం చాలా జాగ్రత్తగా కట్టుకోవాల్సిన అవసరత ఉంది. సత్యదేవుణ్ణి ఎరిగి మన భక్తి కట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే యోహాను గారు రాసిన 17:3 చెప్పాడు కదా, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. అద్వితీయ సత్యదేవుడు అన్నాడు. సత్యదేవుడు ఒకే ఒక్కడు, ఆయనను ఎరిగితే నిత్యజీవం. ఎరిగి ఆయన ఏ సంకల్పం అయితే మానవులు రక్షింపబడడానికి ఏర్పాటు చేశాడో ఆ సంకల్పంలో నడిస్తేనే నిత్యజీవం పొందుకుంటాం. ఇశ్రాయేలీయులు అద్వితీయ సత్యదేవుని ఎరిగారు, కానీ ఏం చేశారనంటే దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా నడవకుండా తమ భక్తి దేని మీద కట్టుకున్నారనంటే తమ యొక్క జ్ఞానం చొప్పున కట్టుకున్న దాన్ని బట్టి పౌలు గారు బాధపడుతూ ఒక మాట చెప్తూ ఉన్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయంలో ఒకసారి చదువుదాం మనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివినట్లయితే, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థననే ఉన్నవి అని. ఇశ్రాయేలు రక్షణ పొందాలి అని చెప్తున్నారు. వాస్తవానికి ఇశ్రాయేలీయులు అని అంటేనే దేవుని ప్రజలు, దేవుని ఎరిగినటువంటి వారు. అలాంటి వారిని గురించి పౌలు గారు ఏమని చెప్తున్నారు? వారు రక్షణ పొందాలి అని కోరుకుంటున్నారు. ఎందుకనంటే 2వ వచనంలో వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని. వారి ఆసక్తి పరులే, కానీ వారి యొక్క ఆసక్తి ఎటువంటిదనంట? జ్ఞానానుసారమైనది కాదు. మరి ఎటువంటిది? 3వ వచనంలో చెప్తాడు, ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు అని. కాబట్టి దేవుని ఎరిగిన వారే, కానీ దేనికి లోబడలేదు వీరు? దేవుని యొక్క నీతికి లోబడలేదు, దేవుని యొక్క న్యాయ విధులకి లోబడలేదు. కాబట్టి దేవుణ్ణి ఎరిగి దేవుని నీతికి కూడా లోబడాల్సినటువంటి అవసరత ఉంది. అప్పుడే మన రక్షణ పొందుకుంటాం. తెసలోనిక పత్రికలో ఇక విషయం చెప్పాడు. 2వ పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనంలో కలిసి ఉంటుంది. ఏమని చెప్పాడనంటే, తెసలోనికులకు రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనంలో, ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో ప్రత్యక్షమై దేవుణ్ణి నెరుగని వారికి ఒకటి, రెండోది ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు. ప్రతిదండన ఎవరెవరికంట? ఒకటి దేవుణ్ణి ఎరుగని వారికి, రెండవది ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి. మనం దేవుణ్ణి ఎరిగాము, ఎరిగినంత మాత్రాన సరిపోద్దా? తెలుసుకుంటే మాత్రమే చాలదు. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంట? ప్రభువైన యేసు సువార్తకు లోబడాలి, విధేయత చూపాలి. అప్పుడే మనం రక్షణ పొందుకుంటాం. లేదు, దేవుని ఎరిగేమో, ప్రయోజనం ఏముంది? దేవుని ఎరిగితే ప్రయోజనం ఏమి లేదు. దేవుని ఎరిగి సువార్తకు లోబడితేనే ప్రయోజనం, లేకపోతే ప్రతిదిన. ఆ మాటకు వస్తే సాతాను ఉన్నాడు. దేవుడెవరో తెలీదా సాతానికి? తెలుసా తెలీదా? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు, అలాగూ నమ్మడం మంచిదే, దయ్యములు నమ్మి వణుకుచున్నవి అని. దేవుడెవరో సాతానికి తెలుసు, యేసుక్రీస్తు ప్రభువు ఎవరో కూడా తెలుసు, అపోస్తలులు ఎవరో కూడా తెలుసు. అని ప్రయోజనం ఏముంది? స్వార్థకు లోబడరు కదా. కాబట్టి వారికి ఏముందనంటే
వారు సత్క్రియలు అనేది చేయరు కదా, జీవితం మార్చుకునే పరిస్థితి లేదు కదా, కాబట్టి వారికి ప్రతిదొంద. మనం కూడా దేవుడిని ఎరిగాము, ఎరిగిన తర్వాత స్వార్థకు లోబడకపోతే మన పరిస్థితి కూడా ఏంటన్నమాట, మనకు ప్రతిదండన. అంటే దేవునికి ఉగ్రత, మనకు నరకం తప్పదు. కాబట్టి దేవుణ్ణి ఎరిగి రెండో పని ఏం చేయాలి, సువార్తకు లోబడాలి, నీతి విధులకి లోబడాలి. కాబట్టి క్రొత్త నిబంధన ఉంది, దానికి లోబడాల్సినటువంటి అవసరత ఉంది. మనిషి యొక్క స్వనీతిని స్థాపింపబూనుకోకూడదు. గ్రంథం ఏమైతే చెప్పిందో దాన్ని మాత్రమే అనుసరించాలి. మనుషులు ఏం చేస్తారంటే లోకంలో వారిలాగా, లోకంలో ఉన్నటువంటి వారు దేవుణ్ణే మార్చేశారు కదా. ఇలాగా మనుషులు తమ జ్ఞానం చేత చమత్కారంగా కల్పించి మలచబడినటువంటి బంగారం, వెండి, రాతిలో దేవుడు ఉంది అని వారు చూస్తూ ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి వారు దేవుని ఎరగనటువంటి వారు చేసినటువంటి పని. అయితే దేవుని ఎరగమని చెప్పుకుంటున్నట్టు వారు ఏం చేస్తుంటారని అంటే, మనుషులు చమత్కారంగా కల్పించి ఇది కూడా దేవుని సందేశమే అని తెలియజేస్తూ సువార్తకు విధేయులు కాకుండా మోసం చేసిన పరిస్థితి లోకంలో ఉంది. కాబట్టి దేవుని ఎరిగి, దేవునికి నీతి ఎరిగి, క్రీస్తు యొక్క సువార్తను గుర్తించి దానికి విధేయులు అవుతే మనం రక్షణ పొందుకుంటాం. కాబట్టి సత్యదేవుడిని ఎరిగేమో ఆ దేవుని యందు సరైన విశ్వాసం బలంగా కట్టుకుంటూ మన యొక్క జీవితాలు సువార్తకు లోబడి అలాగూ జీవిస్తూ రక్షణ పొందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ